చిన్ననాటి నుండే ప్రజాసేవ చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పమే వారిని రాజకీయాల వైపు నడిపించడం జరిగింది. రాజకీయాల వైపు నడిపించడమే కాదు, వామపక్ష సిద్ధాంతాల వైపు కూడా నడిపించి వారిని సిపిఐ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు చేయడం జరిగింది. సిపిఐ పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు బాధ్యత ఎంతో సమర్థవంతంగా నిర్వహించినారు. వారి సేవలను గుర్తించి కేంద్రం కూడా వారిని కేంద్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందంటే వారు సిపిఐ పార్టీ పట్ల ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వారే మాజీ శాసనసభ్యులు, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సాడా వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయాలపైన మరియు వారి రాజకీయ ప్రస్థానం గురించి మరియు వామపక్ష పార్టీ విధి విధానాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ మీ రాజకీయ ప్రస్థానం కొద్దిగా వివరించండి సార్. నేను వాస్తవికంగా మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామం. నేను ఒక మధ్యతరగతి పేదరైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచే మా పని మేము చేసుకునే వాళ్ళం. వ్యవసాయం అంటే మా తండ్రి మా తల్లి అందరూ కూడా తెల్లవారితే పనిచేయాల్సిందే. మేము కూడా చదువుకుంటూనే పనిచేసేవాళ్ళం. అయితే మాది కమ్యూనిస్టు గ్రామం, అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి నిలయమైనటువంటి మొదటి నుంచి సర్పంచ్ మా ఊర్లో సిపిఐ వాళ్ళు గెలిచేవారు. నాకు తెలిసిన తర్వాత 1962లో అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో బద్దమెల్లారెడ్డికి ఓటు వేయడానికి ప్రచారం చేశాను. ఆ తర్వాత 1972లో బద్దమెల్లారెడ్డికి ఓటు వేయడానికి నేను ప్రచారం చేశాను. అప్పటికి నాకు ఓటు హక్కు కూడా వచ్చింది. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేసి మంచిర్యాలలో 1 సంవత్సరం టీచర్ చేశాను. ఆ తర్వాత బావూరికి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఒక సహకార సంఘం పెట్టాను, రేకొండ హాలిక్ అండ్ శ్రమజీవి కోఆపరేటివ్. దాని నుంచి అనివార్యంగా అక్కడ ఉండే గ్రామ సర్పంచు లేదా రాజకీయ వాతావరణంలో మా పైన మా అభివృద్ధి మేము చేసే ప్రజల నుంచి వచ్చే ఆదరణ ఓర్వలేక రకరకాలుగా వేధింపులు గురి చేస్తే మేము తప్పనిసరి పరిస్థితిలో 1975లో సిపిఐ పార్టీలో చేరాం. చేరగానే శాఖ కార్యదర్శి అంటే బ్రాంచ్ సెక్రటరీకి ఎన్నికయ్యాను. ఆ తర్వాత 81లో సర్పంచ్ అయ్యాను. 82లో హుస్నాబాద్ తాలూకా సెక్రటరీ అయ్యాను. 92లో కరీంనగర్ జిల్లా పార్టీ సెక్రటరీ అయ్యాను. అట్లా ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 2004లో అంటే 1987లో మండల పరిషత్ అధ్యక్షుడిగా, 1995లో రెండవసారి మండల పరిషత్ అధ్యక్షుడిగా, జెడ్పీటీసీగా కూడా 2 పదవులు పొంది 2001లో మరీ మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2004లో సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, శాసనసభలో సిపిఐ పక్ష నాయకుడిగా కూడా ఎన్నికై మరి ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపైన అడుగున్న ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగాం. జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్న తర్వాత మళ్ళీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా 2014లో ఎన్నికయ్యాను. 2022 వరకు సెప్టెంబర్లో నేను రాష్ట్ర మహాసభలో రిలీవ్ అయ్యాను. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాను. సార్ మీరు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు సిపిఐ పార్టీ తరఫున. ఆ కాలంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్, అటు పార్టీకి ఇటు ప్రజలకి? వాస్తవికంగా సిపిఐ పార్టీ యొక్క శాసనపక్ష నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శి సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో నేను తిరగని జిల్లా లేదు. ఆనాడు వరదలు వస్తే విజయవాడ, కర్నూలు, గుంటూరు అనేక జిల్లాలకు వెళ్ళేవారు. కరువు వస్తే రాయలసీమ, అనంతపూర్ మొదలుకొని కడప అన్ని జిల్లాలకు వెళ్ళేవాళ్ళం. తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన కరువులో తర్వాత సమస్యలలో కూడా ఇక్కడ కూడా రాష్ట్ర శాసనసభలో ప్రజల గొంతుగా, ప్రజల వాణిగా, రైతుల, కూలీల, కార్మికుల, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పటికు ప్రభుత్వానికి వివరిస్తూ తెలియపరుస్తూ, అలాగే భూమి సమస్యలపైన కూడా శాసనసభలో నిలదీస్తూ ప్రభుత్వానికి సలహా ఇస్తూ సూచన చేస్తూ ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రభుత్వ దృష్టికి తెస్తూ ఈ రకంగా నా శాసనసభ
పదవి కాలం ఆ రకంగా కొనసాగింది. చాలా సంతృప్తిని ఇచ్చింది నాకు. ఎందుకంటే అప్పుడు నేను అనేక జిల్లాలలో మరి అట్టడుగు వర్గాల ప్రజలకి న్యాయం చేయడానికి, నాకైతే ఫస్ట్ కేసు గుంటూరు జిల్లా రెంటచింతల అనే గ్రామంలో కిడ్నీలు అమ్ముకున్నారు ఒక నలుగురు రైతులు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన లేఖ రాశాడు సీఎం రిలీఫ్ ఫండ్ చేయమని, సాయం చేయమని. ఆయన చేయలేదు. తర్వాత అదే రిప్రజెంటేషన్ నేను శాసనసభలో మా కొల్లి నాగేశ్వరరావు వారి కీసేసులు వారి ఆధ్వర్యంలో చేస్తే ఇమీడియట్గా 50,000 ఇమీడియట్గా ఆయన 2004లో ఆయన ఫస్ట్ రిప్రజెంటేషన్ అన్నది అది. అంటే ఆ రకంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ వారిని వినిపిస్తూ న్యాయం చేసేవాళ్ళు. సార్, ఇప్పుడు సిపిఎం పార్టీ కానీ సిపిఎం కానీ సిపిఐ గారు రెండు కలిసి అనేక ఉద్యమాలు చేస్తున్నాయి. ఉద్యమాల్లో ముందుంటున్నారు, గెలవటంలో మీరు వెనకబడిపోతున్నారు సీట్లలో. దాని కారణం ఏందనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏదైనా వామపక్ష ఉద్యమం ప్రధానంగా ఈ దేశంలో చీలిపోయిన తర్వాత కొంత చిక్కిపోయి చిక్కిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ రాజకీయ పంతా ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో కొంచెం లోతైనటువంటి విశ్లేషణ అధ్యయనం చేసి ముందుకు సాగాల్సిన తరుణం. అయితే సందర్భంలో సిపిఐ నుంచి సిపిఎం, సిపిఐ నుంచి ఎమ్మెల్యే గ్రూప్స్ అనేక గ్రూపులుగా విడిపోయినందువల్ల అదొక వైపున ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే 1992లో ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు అంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ ఎకనామిక్ పాలసీస్ ఎప్పుడైతే ఆచరణకు వచ్చినాయో దాంతో మొత్తం చేతివృత్తులన్నీ కూడా దెబ్బతిన్నాయి. గ్రామీణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అయితే ఒకవైపు చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగి 40 ఏళ్ల కింద ఇప్పటికీ ఊర్లలోకి ఆటోలు పోతున్నాయి, సైకిల్ మోటార్లు, ఇంటింటికి దాదాపుగా స్కూటర్లు, విక్కీలు, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. దీని ఉత్తోటి ఏంటంటే డబ్బు అనే జబ్బు పట్టుకున్నది మనిషి. దీంతో వామపక్షాలు తర్వాత ఏదైతుందో గొంతమ్మ కోరికలు తీస్తామని చెప్పలేదు, తర్వాత వాగ్దానాలు చెప్పలేదు, ఏదైనా చేయగలని చెప్తాం, చెప్పేది చేస్తాం. అయితే ఇలా బూర్జా పార్టీలు ఎన్నికలప్పుడు వచ్చినాయంటే వాగ్దానాల వర్షమే. అనేకమైనటువంటి ఇప్పుడు నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చాడు. మరి సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 9 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఎక్కడ ఇచ్చాడు? అలాగే నల్ల డబ్బు తెచ్చాడా? తేలే. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా అనేక వాగ్దానాలు చేస్తారు, అమలు చేయరు. మేము కమ్యూనిస్టుల పార్టీ అనేది ఒక మార్క్సిజం లెనినిజం సిద్ధాంత పునాదుల మీద ఉంటుంది కాబట్టి మేము చెప్పిందే చేయాలి, చేసి చెప్పాలి. అది మా నైతిక బాధ్యత, లేదా మా మా పార్టీ యొక్క లక్ష్యం అది. అందుకని ఆ వైపున చేస్తున్నాం. ఇక్కడ కూడా అనేక హామీలు ఇస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు వచ్చేటప్పటికీ ప్రజలు తికమక అవుతున్నారు. అయితే ఆశల ప్రపంచంలో ఉన్నారు ఇప్పుడు ఇలా. అయితే ప్రజలు ఇంకా అర్థం చేసుకునే రోజులు వస్తున్నాయి, దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము ఆశావాన్ని వ్యక్తం చేస్తాం. అయితే మేము మాత్రం ప్రజల పక్షాన్ని ఇవాళ ఇళ్ల స్థలాల గుడిసెలు వేస్తున్నారంటే ఎవరు? కమ్యూనిస్టులే. పక్కా ఇళ్ళ కొరకు పోరాడింది ఎవరు? కమ్యూనిస్టులే. ఇలా పెన్షన్లు వస్తాయి అంటే పెన్షన్ల కొరకు పోరాడింది నేను స్వయంగా చెప్తా ఉన్నాను. మేము 80 నుంచి వెళ్ళి మేము ఈ పెన్షన్ల పథకం రావాలని కోరుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మెల్లమెల్లగా పెన్షన్ల పథకం, మాది సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టంలో భాగంగా అప్పుడు పెన్షన్లు, మేము పక్కా ఇల్లు, ఇవన్నీ అడిగాం. అంటే ఆ రకంగా అంచెలంచెలుగా మేము ఏవైతే ప్రజా సమస్యల మీద అంటే అట్టడుగు వర్గాల ప్రజలు డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ను బూర్జా పార్టీలు ఎన్నికల వరాలుగా ప్రకటిస్తూ దాన్ని లబ్ధి పొందుతూ వాళ్ళ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. మేము ఉన్నదున్నట్టు చెప్తాం కాబట్టి ఊళ్ళో ఉండనీరని సామెతలాగా కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నాం. వాట వాస్తవం. రాజకీయంగా మాకు ఎంతైతే ఫలితాలు రావాలో, మరి మాకు ఎన్నైతే సీట్లు రావాలో, లేదా ఎంతైతే ఉద్యమ బలం ఎంత ఉందో ప్రజాబలం అక్కడ ఎన్నికలప్పుడు కూడగట్టడం లేదు. ప్రజలు ఉద్యమాలలో వస్తున్నారు కానీ మళ్ళీ ఓట్ల కాడికి ఆశల ప్రపంచంలో పోతున్నారు కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఏదైనా మేము కూడా ఇంకా లోతుగా దీనిపైన విశ్లేషణ చేసి మేము మార్పులు తర్వాత ప్రజల వద్దకు ప్రజల్లో లీనం కావడం అనేది కూడా మా వైపున కూడా ఇంకా జరగాలనే భావన ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. ఆ వైపున పోతాం. సార్, ఒకప్పుడు కేసీఆర్ని మీరు వ్యతిరేకించారు, కేసీఆర్ పోటీ అని చెప్పారు. మళ్ళీ అదే కేసీఆర్ని రేపు మళ్ళీ గెలిపించాలన్నట్టు మీరు ప్రచారం చేస్తాం సార్ వామపక్ష పార్టీలు. మునుగోడు ఎలక్షన్ ముందు కూడా మీరు రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి చేకూర్చున్నాయని కూడా రేవంత్ రెడ్డి లాంటి నాయకులు అన్నారు సార్. అది నిజమే అంటారు సార్? వాస్తవికంగా తెలంగాణ రావడంలో సిపిఐ
ప్రధాన పాత్ర పోషించింది. ఒక జాతీయ పార్టీగా ఉండి ప్రత్యేకతర నినాదాన్ని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఒకే మాటగా వినిపించింది, ఒకే నినాదంగా వినిపించింది. అంతేకాదు పార్లమెంట్లో ఓటేసింది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు, అసెంబ్లీలో నిలదీయడం, ప్రభుత్వాన్ని అడుగడుగున అడగడం, ఇవన్నీ ప్రశ్నించింది. ఇంకోవైపున తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ బీజేపీతో సహవాసం చేశాడు. ఆయనతో వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ మధ్య ఆయన ఈ బీజేపీ రాజకీయ విధానాన్ని పంతాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. మేము మొదటి నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2015లోనే మా సిపిఐ జాతీయ మహాసభలో ఆనాడు స్పష్టంగా చెప్పాం, ఏదైనా ఈ బీజేపీ అనేది ఒక మతోన్మాద ఫాసిస్టు నియంతృత్వ పార్టీగా ఇది ఇంకా రోజు ప్రజలకు ఇబ్బంది పెడుతుందని చెప్పాం. మోడీ ఇచ్చిన హామీలు నల్ల డబ్బు వెళ్ళి తీసుకురావడంలో కానీ, లేకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో ఇట్లాంటివన్నీ విఫలం అవుతాడు అని చెప్పి అప్పుడే మేము లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక నిర్మించాలని భావించాం. అనివార్యంగా ప్రతిపక్షాలన్నీ రాలేదు. అయితే అది ఆ నినాదం అట్లే మిగిలిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మార్పులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇచ్చిన హామీలు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు కూడా అమలు చేయలేదు. బయ్యారు ఫ్యాక్టరీ కావచ్చు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా మిగతా గురుకుల ములుగులో గురుకుల విశ్వవిద్యాలయం కావచ్చు, వెనుకబడి జిల్లా ఆర్థిక సాయం కావచ్చు, జాతీయ హోదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఏమీ లేదు. అందుకనే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకొని మేము వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తితో పనిచేస్తాం, కలిసి పనిచేద్దామని ప్రకటించారు కేసీఆర్. ఆ తర్వాత ఒక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించాడు. మా డి రాజా గారు మేమంతా కూడా వెళ్ళాం, కలిసాం. ఆ సందర్భంగా కలిసి రానున్న కాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థను ధ్వంసం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. తర్వాత పూర్తిగా మరి కార్పొరేటీకరణ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలంటే చాలా కార్చౌకగా అమ్మేస్తూ ఉన్నాడు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తున్నాడు. అలా అంతేకాకుండా ప్రతిపక్షాల పట్ల కక్ష సాధింపు ధోరణిలో ఉన్నాడు. రాష్ట్ర హక్కులు హరిస్తూ ఉన్నాడని ఆయన మనతో చెప్పాడు. మాట్లాడినాం, చర్చించుకున్నాం. ఆ తర్వాత ఒక అవగాహనతో ఉన్నాం మేము. తర్వాత మునుగోడు ఎన్నికలు రాగానే అక్కడ ఉండేటువంటి మరి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచాడు. అప్పుడు మిత్రపక్షం సిపిఐ కూడా సపోర్ట్ చేస్తేనే గెలిచాడు ఆయన. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి ఆయన ఏదో రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో మేము మొదటి నుంచి కూడా బీజేపీ ఒక మతోన్మాద పార్టీ, అది బలపడితే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అందులో డౌన్ ట్రాడెడ్ సెక్షన్స్కి మరీ అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు బీసీలకు బలహీన వర్గాలని చెప్తూ వచ్చాం. అందుకనే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగారు. అడిగితే చెప్పాము మేము, మీరు లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక కాదు, ఇంకా తెలంగాణలో కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి, పోడు భూములు ఇతర సమస్యలు కూడా చేయాలని చెప్పాం. మంచి చేద్దామన్నాడు. ఆ దానితోటే మేము మరి మునుగోడులో మరి వాటికి మద్దతు ఇచ్చాం. తర్వాత రాజకీయ ప్రస్థానం ఎటువైపు అనేది ఆలోచిస్తే భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉంటాయని చెప్తే మునుగోడు అదే ఎన్నికల ఎత్తుగడ వ్యూహం, బీజేపీని ఓడించాలి కాబట్టి మేము అప్పుడు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే ఏమిటి అనేటువంటిది కూడా చర్చ ఉంటుంది. అందుకని ఏదో మునుగోడులో ఇచ్చినారు కాబట్టి మొత్తం సిపిఐ సిపిఎం అంతా మరి టీఆర్ఎస్ తోటే ఉంటుంది అనేది కాదు. టీఆర్ఎస్ వైఖరిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. టీఆర్ఎస్ అంటే ఇవాళ బీఆర్ఎస్గా మారింది, వాళ్ళు కూడా వామపక్షాలతో దోస్తీ ఉండాలని వాళ్ళకు ఉండాలి. మేము కూడా కొన్ని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి అనేది ధోరణిలో మాకు కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి మేము ఆ రకంగా ఉండాలి. ఇద్దరికీ మరి ఏదైతుందో వామపక్షాలకి బారాసుకు మధ్యలో ఒక భావసారూప్యత ఏర్పడితే తర్వాత ప్రజా సమస్యలపైన ఒక అవగాహన వస్తే ఆ పొత్తు అనేది ఎన్నికల వరకే ఉంటుంది. అది పొత్తు అనేది ఎన్నికల వరకే. ఆ తర్వాత ఇప్పుడు మేము టీడీపీతో ఎన్నికల అవగాహన చేసుకున్నాం. అవగాహనే ఆ తర్వాత మళ్ళీ ప్రజా సమస్యలపైన వినిపించడమే. కాంగ్రెస్తో కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని. 2004లో కాంగ్రెస్తో మాకు ఒప్పందం వచ్చింది. మేము ఎన్నికలు ఎత్తుగడ ఒప్పందం చేసుకున్నాం. ఆ తర్వాత మేము అసెంబ్లీలో నిలదీయలేదా? అనేక సమస్యలపైన, భూ పోరాటాలపైన స్తంభింపజేసాం, లేకుంటే ఇంకితర అనేక సమస్యలపైన నిలదీశాం. అయితే సమస్యల ప్రాతిపదిక ఇష్యూ బేస్డ్ ఏది బారాకుని మేము వాళ్ళు ఏది తప్పు చేసినా సమర్థిత్వం అని కాదు. మేము వాళ్ళు ఏది చేసినా మేము గుడ్డిగా సమర్థించాం, గుడ్డిగా వ్యతిరేకించాం.
ఏదైనా సమస్య ప్రాతిపదికగా మేము వ్యవహరిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. సార్, కేంద్రంలో మోడీ గారు సంపద మొత్తాన్ని ఆదాయాన్ని అమ్మానికి కట్టుబడుతున్న మీరు ఎన్నాళ్ళ నుంచో ఉద్యమాలు చేస్తున్నారు సార్. వాటి ఫలితాలు ఏమైనా వస్తున్నాయి సార్? ఫలితాలంటే ప్రజలు చర్చ జరుగుతుంది. ఫలితాలంటే మన కర్ణాటకలో దాని ప్రభావం పడింది. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం ఉంది, కానీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి ఇలా కాంగ్రెస్ అక్కడ గెలిచి. అంటే ఏదైనా ప్రయత్నిస్తే ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ తప్పులను వాళ్ళకే మరి వాళ్ళు చేసుకున్న తప్పులు వాళ్ళే శిక్షిస్తాయి. అందుకని ఆ వైపున కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూడాలి. తర్వాత ఇంకా రేపు రానున్న ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీ, ఎన్డీఏ భయపడుతున్నారు. వాళ్ళతోటి ప్రతిపక్షాలన్నీ కూడా ఒక జత కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సిపిఐ పార్టీ 2015లో చెప్తే ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం నుంచి చర్చలు సాగుతున్నాయి. 19 రాజకీయ పార్టీలు ఒక వేదిక మీకు వచ్చినాయి, కొన్ని ఉద్యమాలు చేసినాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చలు చేసుకోవడానికి మళ్ళీ ప్లానింగ్ చేసుకుంటా ఉన్నారు. ఈ నెలాఖరులో ఎప్పుడో ఒకసారి సమావేశం కావాలంటే ఆకాంక్షలో ఉన్నట్టు పత్రిక కథనాలు, ప్రకటనల ద్వారా తెలుస్తుంది. సార్, ఈ కర్ణాటక ఫలితాల వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని మీ పార్టీ మీరు భావిస్తున్నారు సార్? డెఫినెట్గా కర్ణాటక ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. అందులో బీజేపీ నరేంద్ర మోడీ అనుసరించినటువంటి రాహుల్ గాంధీని ఆయన పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించడం, లేదా ఆ పార్లమెంట్ ఎంపీ నుంచి ఆయనను ఏదైతుందో తీసేయడం కూడా ఒక పెద్ద చర్చగా పార్లమెంట్లో మన ఎన్నికల కమిషన్ చెప్పి లేదా కోర్టు ద్వారా ఆ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం అనేది ఒక పెద్ద చర్చగా ఉన్నది. ప్రజాస్వామ్యంలో అది ఇదివరకు ఎప్పుడు జరగలేదు. కానీ ఇలాంటి సమస్యలు కూడా కాంగ్రెస్కు అనుకూల వాతావరణం కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఆ ప్రభావం తెలంగాణలో ఎంత మేరకు ఉంటుంది, ఏముంటుంది, దేశవ్యాప్తంగా ఏముంటుంది వేచి చూడాల్సిందే. అయితే ఏదో బాగా కర్ణాటకలో అయింది కాబట్టి అంతటా మొత్తం అయిపోద్దని కూడా చెప్పలేము. ప్రజల ఆలోచన విధానం, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు లేవు. ఇప్పుడు మళ్ళీ మన 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ సంవత్సరం ఆఖరిలో జరిగిన నెక్స్ట్ మళ్ళీ మేలో కానీ పార్లమెంట్ ఎన్నికలు జరగవు. ఇప్పటికి వాతావరణం ఎట్లా చెప్పలేము. డే టు డే ఇప్పుడు అధునాతనమైన ప్రపంచంలో నిమిషానికి మార్పులు చేసుకుంటాయి. ఇప్పుడు రోజులు నెలలలోనే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా వేచి చూడాల్సిందే. సార్, తెలంగాణలో మీ పార్టీ అభివృద్ధి కోసం ఇంటింటి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు సార్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ఆ పార్టీ, మీ పార్టీ? ఇప్పుడు ప్రజలలో చర్చ ఉందండి. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు. ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిల్, సిలిండర్, గ్యాస్ ధరలు, అన్నీ నిత్యావసరాలు అన్నీ కూడా పెరిగిపోయి పెనుభారంగా తయారైనాయి. తర్వాత ఈ ఆఖరికి ఈజీఎస్ కూలీల పథకానికి సంబంధించి కూడా వాళ్ళు అమలు ఏదైతుందో 30,500 కోట్లు తగ్గించారు బడ్జెట్లో ఈ సంవత్సరం. అంటే కూలీలకు కూడా సరిగ్గా పని కల్పించలేకపోతూ ఉన్నారు. పందినాలు తగ్గిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం, శ్రమ తగ్గ ఫలితం రావట్లేదు, కూలి గిట్టట్లేదు. ఇలాంటి సమస్యలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలోనేమో కొత్తగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. అసలు చాలా గ్రామాలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. అది పక్కా ఇళ్ళ ఆకాంక్ష డిమాండ్ ఉన్నది. సరే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 3 లక్షలు ఏదో పక్కా ఇళ్ళకి ఇస్తా అని చెప్తున్నది. ఏమరికి ఇస్తా చూడాలి. పెన్షన్లు కూడా వాళ్ళు ఏదైతుందో 57 సంవత్సరాల నిండులకి ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. అది కూడా పెద్ద చర్చనీయంగా ఉన్నది. తర్వాత రేషన్ కార్డులు లేవు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేవు. అది కూడా ఒక పెద్ద చర్చ ఉంది. ఇంకోవైపున ఏదైతుందో ఈ ఇళ్ల స్థలాలు చాలా చోట్ల ఇవ్వలేదు. 58 జీవో 2014లో వచ్చినా అది అమలు కాలే. మేము అనేక సార్లు చెప్పినాం. ఇప్పుడు 50 జీవో అమలు చేస్తూ అంటున్నారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి ప్రజలలో. పోడు భూములకు సంబంధించి కూడా దాదాపు 11 లక్షల ఎకరాలు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఏదో 4 లక్షల ఎకరాల వరకు ఇస్తా అంటున్నాడు. సరే, ఏది ఇచ్చినా అందరికీ న్యాయం చేయాల్సినదే మా డిమాండ్ ఉంటుంది. పోడు భూముల సమస్య కావచ్చు, తర్వాత ధరణి పోర్టల్లో అనేకమైనటువంటి లొసుకులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. ధరణి పోర్టల్లో తీసేయాలని కొంతమంది వాదన. ధరణి పోర్టల్లో వద్దు బంగాళాఖాతంలో లేదు ధరణి పోర్టల్ మంచిదని ఇంకో వాదన. ఆ వాదన ఈ వాదన రెండు కూడా ఎక్సెస్, అంటే వాస్తవాలకు భిన్నంగానే ఉన్నాయి. ఏంటంటే ధరణి పోర్టల్ ఉండాల్సిందే, కానీ అందులో లొసుకులు ఉన్నాయి. తర్వాత మాన్యువల్ రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. మేము చెప్పేది మాన్యువల్ రికార్డు మెయింటైన్ చేస్తే ఎప్పటికప్పటికి చెక్ ఉంటుంది.
అందువల్ల అది చేయనందువల్ల కూడా ఈ వైరస్ సెల్లే వైరస్ వస్తుంది. నేను అప్పుడు కూడా కేసీఆర్కి చెప్పాను, ఈ ధరణి ఫోటోలో వైరస్ రాదనేది ఏం లేదు, అందుకని మాన్యువల్ మెయింటైన్ చేస్తాను చేయలేదు. తర్వాత ఇలా సర్వే నెంబర్ వారి సమగ్ర సర్వే 100 సంవత్సరాల కింద జరిగింది. ఇది హద్దులు సర్వే నెంబర్ వారిగా జరగలేదు. ఇలాంటి సమస్యలు ప్రజల్లో చర్చ ఉన్నది. ఇప్పుడు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరిగి ప్రజలు, రైతులు, కూలీలు వేసారిపోతున్న పద్ధతి. ఇలాంటి సమస్యలు కూడా మేము పల్లెకు సిపిఐ ఇంటింటికి పోయినప్పుడు చెప్పారు. వాటిపైన మేము రానున్న కాలంలో ప్రజా సమస్యలపైన ప్రజల ఆధ్వర్యంలో ప్రజల ద్వారా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలనే లక్ష్యంగా ఆలోచన చేస్తున్నాం. సార్, రేపు ఒక 6 నెలలు జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అదిగాక వామపక్ష పార్టీలు ఈ మన ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో అసెంబ్లీలో ఒక స్థానంలో గెలవలేకపోయింది సార్. రేపు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు సార్? మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మేము మొట్టమొదట మా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సిపిఐ కానీ సిపిఎం కానీ మేము తెలంగాణ వ్యాప్తంగా మా పోరాటాన్ని విస్తృతపరిచాం. సమస్యలపైన ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాం. ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ఎత్తులు అన్నీ కూడా ఇప్పుడే నిర్ణయం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎన్నికలు సమీపించిన మీదట అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ సమీకరణలు ఉంటాయి. పొత్తులు అనేటి ఒక రకంగా నిజంగా చెప్పాలంటే అవగాహన అనమాట. నాకు 4 సీట్లలో నేను పోటీ చేస్తే నీకు 10 సీట్లలో నేను బలపరుస్తాను, నువ్వు నా కోట్లే ఇస్తే నేను నీ కోట్లే ఇస్తాను. టీఆర్ఎస్ వాళ్ళు మాకే ఇస్తే మేము టీఆర్ఎస్కే ఇస్తాం, సిపిఎం మాకే ఇస్తే మేము సిపిఐకి ఇస్తాం. ఇట్లా ఇంతే తప్ప ఎన్నికల పొత్తులు అంటే ఏదో చక్రం నింపేది కాదు. అయితే వామపక్షాలు ఏ పార్టీతో ఉన్నా ఒక క్రెడిబిలిటీ మాత్రం ఉంటుంది. వాస్తవం ఎవరు ఒప్పుకున్నా వామపక్షాలు వాటికి ఎందుకు సంఖ్య ఓట్ల శాతం తగ్గింది, లేకుంటే సీట్లు అత్తలేవు అని ఎవరనుకున్నా వాటికి ఉండే క్రెడిబిలిటీ వాటికి ఉంటుంది. ఎందుకంటే ఆ సిద్ధాంతమే మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం అజేయమైంది. ప్రపంచంలో దీన్ని మించిన సిద్ధాంతం కూడా లేదు, రాలేదు కూడా, రాదు కూడా. అయితే ఇది మానవ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేసేది కాబట్టి డెఫినెట్గా మేము రానున్న అసెంబ్లీలో అడుగు పెట్టడం అంటే మేము వామపక్షాలు అంటే ప్రజల గొంతుక. ఇవాళ అసెంబ్లీలో ఎవరు భూమి సమస్య మీద, భుక్తి సమస్య మీద, లేకుంటే ఇతర సమస్యల మీద, కార్మికుల హక్కుల మీద, అసంఘటిత రంగ కార్యక్రమం మీద, లేకుంటే ఈ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ప్రశ్నలు, లేకుంటే చర్చలు, స్లగ్ చర్చలు, షార్ట్ డిస్కషన్స్, 304లు ఎన్నెన్నో ఉండేవి మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు. ఇవాళంటే అన్నీ పోయినాయి. అందుకనే మేము చెప్పేది ఏంటంటే ప్రజల వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు గెలిస్తే మేము గెలిచినామంటే ప్రజలు గెలిచినట్టు. అసలు అది ప్రజల్లో కూడా చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. మీ ద్వారా ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వామపక్షాలు అనేటువంటి ప్రజల పక్షంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తించితే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తాం. వెల్కమ్. వామపక్ష పార్టీలకి సీట్లు తగ్గినాయి కానీ ఓట్లు ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు. అంతేకాకుండా రేపు రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కూడా బలంగా పోటీ చేసి అనేక స్థానాలను కైవసం చేసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తరపున అనేక ఉద్యమాలు చేసి మా గొంతుని ప్రజా గొంతుగా వినిపించి ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడతామని చెబుతున్నారు మాజీ శాసనసభ్యులు సాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు.